Hello, friends. Very good morning. Happy Wednesday to all of you. గ్రాండ్ అనౌన్స్మెంట్ ఆఫ్లైన్ మన ఇన్స్టిట్యూట్ రీఓపెనింగ్ అవుతుంది 6th నవంబర్. సో సివిల్స్కి మనం ఆన్లైన్ మాత్రమే ఆఫర్ చేస్తున్నాం. సో బ్యాంక్, రైల్వే, ఎస్ఎస్సి, సిహెచ్ఎస్ఎల్, సిజిఎల్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా సరే ఇన్స్టిట్యూట్కి వచ్చి జాయిన్ అవ్వాలి, పాత పద్ధతిలో క్లాస్ రూమ్ లెర్నింగ్ కావాలి అనుకుంటే మీరు కింద ఉన్న నెంబర్ చూడండి, 9241262391 ప్రశాంతి మేడం నెంబరే కాల్ చేయొచ్చు. మన ఇన్స్టిట్యూట్ శ్రీకాకుళంలో ఉంది. సో శ్రీకాకుళం జిల్లా వాళ్ళు కానీ, విజయనగరం జిల్లా వాళ్ళు కానీ, దగ్గర వాళ్ళు కానీ, బయట వాళ్ళు రావాలన్నా రావచ్చు. యూ కెన్ కమ్ అండ్ జాయిన్ దేర్. హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ అందుబాటులో ఉంటాయి. లేదు వెళ్ళలేము, ఆన్లైన్ కావాలంటే మనం ఆన్లైన్లోనే రావచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఆఫ్లైన్. సో ఆఫ్లైన్ 6th నవంబర్ రీఓపెనింగ్ జరుగుతుంది. అగైన్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఆన్లైన్లో ఎలా అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తామో ఆఫ్లైన్లో కూడా యూ గెట్ లైఫ్ టైం వ్యాలిడిటీ. సో డైరెక్ట్ లైవ్ క్లాసెస్ జరుగుతాయి, వింటారు, మీరు ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవుతారు, అండ్ ఆల్సో మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. అయితే ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆఫ్లైన్లో ఎవరైతే ఆఫ్లైన్ జాయిన్ అవుతారో వాళ్ళకి ఆఫ్లైన్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ క్లాసెస్ కూడా ఫ్రీగా ఇవ్వబడతాయి. సో ఆన్లైన్లో మనం ఏవైతే ఇస్తున్నామో అవి కూడా దే విల్ బి గివెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో వాట్ ఎవర్ యూఆర్ గెటింగ్ ఆన్లైన్ ఈజ్ ఎడిషనల్ దేర్. సో ఇక్కడ ఫీజు వచ్చేసి 10,000 రూపీస్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ. ఆన్లైన్లో కొంచెం ఫీజు తక్కువ ఉంటుంది. ఆన్లైన్లో బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వేకి 7,000, ఆఫ్లైన్లో అయితే 10,000. రైట్. ఓన్లీ బ్యాంక్ అయితే ఆన్లైన్లో 5,000, ఆఫ్లైన్లో దెర్ ఇస్ ఓన్లీ వన్ బ్యాచ్. బ్యాంక్, ఎస్ఎస్సి, రైల్వే కాంబినేషన్ బ్యాచ్ ఒక్కటే ఉంటుంది, దానికి మనకి 10,000. సో దిస్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్. సో శ్రీకాకుళం విజయహర్ష తల్లి పిల్లల హాస్పిటల్, మెటర్నిటీ హాస్పిటల్ ఎదురుగా మన ఇన్స్టిట్యూట్ ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈ నెంబర్కి కాల్ చేస్తే మేడం మీకు వివరాలు అనేవి ఇస్తారు. సో నోట్ డౌన్ ద నెంబర్, కాల్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. 6th నవంబర్ నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం. యూ కెన్ కమ్ అండ్ జాయిన్. అలాగే యూపీఎస్సీ ఇన్ఫినిటీ 45,000కి మనం ఆఫర్ చేస్తున్నాం. దీని యొక్క ఆఫర్ 5,000 పర్ మంత్ కూడా ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కూడా ఉంది. 31st అక్టోబర్ వరకు ఎక్స్టెండ్ చేసాం ఆఫర్ని. 25th అక్టోబర్ లోపు జాయిన్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే యూ కెన్ యూటిలైజ్ ఇట్ బిఫోర్ 31st అక్టోబర్. ఇది ఆన్లైన్ బ్యాచ్. బ్యాంక్ ఇన్ఫినిటీ న్యూ బ్యాచ్ 1st నవంబర్ నుంచి ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది. 31st అక్టోబర్ రోజు మనకి ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ అయిపోతుంది. అయిపోయిన మరుసటి రోజు నుంచి బ్యాంక్ ఇన్ఫినిటీ న్యూ బ్యాచ్ కేవలం 5,000 రూపీస్కి. సో క్వాంట్ రీజనింగ్, క్వాంట్ ఇంగ్లీష్, బ్యాంకింగ్ అవేర్నెస్, క్రిటికల్ రీజనింగ్ ఇవన్నీ నేను చెప్తాను. రీజనింగ్ అండ్ కరెంట్ అఫైర్స్ దివ్య మేడం చెప్తారు. సో లైఫ్ టైం వ్యాలిడిటీ. సో ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఆఫ్ యూ. యూటిలైజ్ ఇట్. ఎకానమీ కోర్స్ 7,000 కాస్త 8,000 అయిపోతుంది. 1st నవంబర్ నుంచి ఇట్ విల్ బికమ్ 8,000. సో 1,000 రూపీస్ పెరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 31st అక్టోబర్ లోపు జాయిన్ అయితే మీకు 2,000 పర్ మంత్ ఆఫర్ కూడా ఉంటుంది, ప్లస్ 7,000కి కోర్స్ అనేది లభిస్తుంది. సో 2 ఆప్షన్స్ కూడా ఒకేసారి మీరు ఉపయోగించుకోవచ్చు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 20,000 రూపీస్ ఫీజు. ఇది కూడా 31st అక్టోబర్ లోపు జాయిన్ అయితే కేవలం 2,000 పర్ మంత్, అంటే 2,000 కట్టి మీరు జాయిన్ అయిపోవచ్చు. 10 నెలల పాటు ప్రశాంతంగా మీరు పే చేసుకోవచ్చు ఇన్స్టాల్మెంట్స్. ఇందులో మీకు థియరీతో పాటు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా ఉంటుంది. అగైన్ యూ కెన్ కాల్ ప్రశాంతి మేడమ్స్ నెంబర్ and get in touch. That's about it. So let's begin our editorial without wasting any further time. That's it. Right. So before we begin, so 9 madam number ఇక్కడ రాస్తున్నాను, 9241262391. సో ప్రశాంతి మేడం నెంబర్ ఇది. కాల్ చేయండి. ఏ కోర్స్ కావాలన్నా సరే కాల్ హర్. షీ విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్. పేమెంట్ ఎలా చేయాలి, క్లాసులు ఎలా జరుగుతాయి, యాప్లో ఎలాగ అన్నీ తను చెప్తుంది. అండ్ వన్ థింగ్, ఇంగ్లీష్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎక్కువ మంది ఎడిటోరియల్ చూడడానికి వస్తారు. ఇంగ్లీష్లో మీరు ఇంప్రూవ్ కావాలంటే మన ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్ అనేది కేవలం 2,000 రూపీస్కి మనం ఆఫర్ చేస్తున్నాం. అండ్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అండ్ లైవ్ యాజ్ వెల్ యాజ్ రికార్డెడ్ క్లాసెస్. ఇందులో గ్రామర్, వొకాబులరీ అండ్ కాంప్రహెన్షన్ అన్నీ కవర్ చేయబడతాయి. సో బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, యూపీఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, ఏ ఎగ్జామ్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళైనా సరే హ్యాపీగా మీరు జాయిన్ అయిపోవచ్చు. ఈ నెంబర్కి కాల్ చేసి రండి. కేవలం 2,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీతో మీరు ఇంగ్లీష్లో ఇంప్రూవ్ అయ్యి మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా కోచింగ్ అనేది ఇవ్వబడుతుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. So let's begin the editorial. The title says Compound Conundrum. What is the meaning of conundrum? Conundrum అంటే మీనింగ్ ఏంటి? ఇప్పుడు మామూలుగా చిక్కు ప్రశ్న అంటారు చూడండి, మనకి కొంచెం క్వశ్చన్ అడగగానే ఆన్సర్ రాకుండా ఇబ్బంది పెట్టే ప్రశ్నలు ఉంటాయి, వాటిని మనం conundrums అంటాం. A complex question that is difficult to answer.
చిక్కుముడి, చిక్కు ప్రశ్న ఇట్లాంటివి అంటాం. రిడిల్ అంటాం అట్లాంటివి అన్నమాట. వాటిని కొనండ్రమ్ అంటారు. రైట్. కాంపౌండ్ కొనండ్రమ్ ఎందుకన్నారంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్. బేసికల్‌గా ఇప్పుడు సిట్యుయేషన్ ఏంటంటే మనకి ఆర్‌బీఐ ఏం చేసిందంటే లోన్‌లు ఉన్న వాళ్ళందరికీ కూడా లాక్‌డౌన్ సమయంలో అందరికీ ఆదాయం అనేది ఆగిపోయింది కాబట్టి యూ కెన్ ఆప్ట్ ఫర్ మొరటోరియం అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చారు. మొరటోరియం అంటే అర్థం ఏమిటి? అంటే ఎవరన్నా లోన్ తీసుకున్న వాళ్ళు లోన్ కొన్నాళ్ళు ఈఎంఐ కట్టలేము అని చెప్పి ఎవరి దగ్గరైతే లోన్ తీసుకున్నారో వాళ్ళ దగ్గరే అఫీషియల్‌గా తీసుకునే అనుమతి, పర్మిషన్‌ని మనం మొరటోరియం అంటాం. ఇప్పుడు 2 రకాలుగా మనం లోన్ కట్టడం మానేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనొక మోటార్ సైకిల్ లోన్ తీసుకున్నాను. ఆంధ్ర బ్యాంక్ దగ్గర మోటార్ సైకిల్ లోన్ తీసుకున్నాను. కానీ ఆర్థికపరమైన ఇబ్బందుల వల్ల ఒక 3 నెలలు కట్టలేని పరిస్థితిలో ఉన్నాను. అప్పుడు నేను ఆంధ్ర బ్యాంక్‌ని సంప్రదించి, ఇప్పటివరకు నేనెప్పుడు క్రమం తప్పకుండా కట్టాను. ఈ 3 నెలల పాటు నాకు పర్మిషన్ ఇవ్వండి అని అడిగితే, ఆంధ్ర బ్యాంక్ వాళ్ళు మీకు అనుమతి ఇచ్చారనుకోండి, ఆ 3 నెలల పాటు నువ్వు ఈఎంఐ కట్టక్కర్లేదు. తర్వాత కట్టుకోవచ్చు. అంటే అర్థం ఏంటంటే, ఆ 3 నెలల ఈఎంఐ నీకు వెయివ్ ఆఫ్ చేసినట్టు కాదు. నువ్వు వాయిదా వేసుకుంటున్నావు. ఈ 3 నెలలది కూడా కలిపి తర్వాత కట్టుకుంటావు. ఈ 3 నెలలు నీ పరిస్థితి బాలేదు కాబట్టి చేస్తా. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది? మనం బ్యాంక్ దగ్గర అనుమతి తీసుకుంటున్నాం. బ్యాంక్ దగ్గర అప్రూవల్ తీసుకుంటున్నాం. కాబట్టి బ్యాంక్ ఏమంటుంది? మొరటోరియం ఇచ్చాం కాబట్టి దాన్ని ఎన్‌పీఏ కింద కేటగరైజ్ చేయదు. నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటే మొండి బకాయి కింద నిన్ను కన్సిడర్ చేయదు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ అనుమతి తీసుకున్నావు కదా! మొండి బకాయి కింద కన్సిడర్ చేశారనుకోండి, మళ్ళీ అది డిఫరెంట్ మోడ్‌లో వెళ్తుంది. సో, ఎన్‌పీఏ కింద కన్సిడర్ చేయకుండా నీదొక మంచి అకౌంట్ కింద కన్సిడర్ చేస్తారు. అయితే మనకి ఈ సంవత్సరం ఏం జరిగిందంటే, మనం అనుమతి తీసుకోవడానికి వెళ్ళకుండానే రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పింది, అన్ని బ్యాంకులకి కూడా మీ దగ్గర ఎవరెవరైతే లోన్ తీసుకున్నారో అందరికీ మొరటోరియం ఆప్షన్ మీరు కల్పించండి అంది. సో, గవర్నమెంటే ఒక రకంగా ప్రభుత్వమే తనంతట తానే మనకి మొరటోరియం ఆప్షన్ ఇచ్చింది. అయితే మొరటోరియం ఆప్షన్ కొంతమంది వినియోగించుకున్నారు, కొంతమంది వినియోగించుకోలేదు. అదేంటి సార్ మొరటోరియం ఆప్షన్ వస్తే వినియోగించుకుంటే బెటర్ కదా! వినియోగించుకోని వాళ్ళు కూడా ఎందుకున్నారు? అనే క్వెషన్ వస్తుంది. ఎందుకు ఉన్నారు అనడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొరటోరియం ఆప్షన్ ఉన్నప్పటికి కూడా చాలామంది వినియోగించుకోలేదు. ఎందుకు వినియోగించుకోలేదు అంటే, మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తే మీకు అర్థమైపోతుంది. దట్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు రూ. 1,00,000 లోన్ తీసుకున్నారనుకోండి. 1,00,000 రూపీస్ లోన్. 12% యాన్యువల్ ఇంట్రెస్ట్ అనుకోండి. యాన్యువల్ ఇంట్రెస్ట్ 12% అంటే 1% పర్ మంత్. మంత్‌కి ఎంత అవుతుంది? 1% అవుతుంది. రైట్. ఇప్పుడు మీరు ఫిబ్రవరి 29 నాటికి మీ లోన్ ఔట్‌స్టాండింగ్ ఏమో 1,00,000 అనుకుంటే, మీకు ఏప్రిల్ 1న కట్టే ఈఎంఐలో వడ్డీ ఎంతుంటుంది? 1% పర్ మంత్ కదా! అప్పటికి ఔట్‌స్టాండింగ్ ఎంత? 1,00,000. 1,00,000 1% ఏస్తే ఎంతవుతుంది? 10,000 రూపీస్. సారీ 1,000 రూపీస్. 1,000 రూపీస్ అనేది మీ వడ్డీ. అంతేనా? 1% వేసుకుంటే మీకు 1,000 రూపీస్ మీ యొక్క వడ్డీ. 1,000 రూపీస్ వడ్డీ కదా! ఇప్పుడు మీరు మొరటోరియం ఉపయోగించుకున్నారు అనుకోండి. మొరటోరియం వినియోగించుకున్నారు అనుకోండి. అంటే అర్థం ఏంటి? ఈ 1,000 రూపీస్ వడ్డీ మీరు కడతారా? కట్టరు. మొరటోరియం వినియోగించుకుంటే 1,000 రూపీస్ కట్టము. నాట్ పెయిడ్. ఇప్పుడు 1,000 రూపీస్ మీరు కట్టలేదు కాబట్టి, ఆ 1,000 రూపీస్ బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ అసలుకి యాడ్ చేసేస్తారు. ఈ అసలుకి యాడ్ చేసేసి 1,01,000 అయిపోతుంది మీ అసలు. అంటే మీకు మార్చి నెల మార్చి 1 నుంచి మార్చి 31 వరకు కాలిక్యులేట్ చేసినప్పుడు 1000 పైనే కాలిక్యులేట్ చేశారు వడ్డీ. సో, రూ. 1000 అన్నారు. ఏప్రిల్ 1 తారీఖు కట్టాల్సింది. మీరు మొరటోరియం వాడారు కాబట్టి ఆ 1000 రూపీస్ కట్టలేదు. మీరు కట్టలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ 1000ని అసలుకి యాడ్ చేస్తారు. సో, ఏప్రిల్ మంత్‌కి మీకు వడ్డీ కాలిక్యులేట్ చేసినప్పుడు 1000, 1,00,000, 1,000 పైన వడ్డీ కాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. సో, దీనిపైన మళ్ళీ కట్టినప్పుడు మనకెంతొస్తుంది ఇంట్రెస్ట్? 1010 వస్తుంది. అంతే కదా! 1% వేసుకుంటే మళ్ళీ మీరు మొరటోరియం వినియోగించుకున్నారనుకోండి, ఇది కూడా మీరు కట్టరు. సో, 1010 నాట్ పెయిడ్. మొరటోరియం వినియోగించుకుంటే. అప్పుడు బ్యాంక్ వాడు ఏం చేస్తాడు? ఈ 1010 కూడా దీనికి యాడ్ చేసేస్తాడు. సో, దీనికి 1010 యాడ్ చేస్తే ఎంతవుతుంది? 102010 అవుతుంది. అంతేనా? సో, ఏప్రిల్ మంత్‌కి ఇది ఇంట్రెస్ట్. మార్చి నెలకి ఇది ఇంట్రెస్ట్. ఇప్పుడు దీనికి అదేంటి? దీనిపైన కూడా మళ్ళీ ఎంత? 1020. ఈ 1020 కూడా కట్టలేదనుకోండి. మళ్ళీ 1020 నాట్ పెయిడ్. కాబట్టి దిస్ గెట్స్ యాడెడ్ టు దిస్. ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతా ఉంటారు. సో, దిస్ ఈస్ హౌ ఇట్ హ్యాపెన్స్. అర్థమైందా మీకు? ఈ రకంగా
వడ్డీ పైన కూడా వడ్డీ పడుతుంది. అందుకే కాంపౌండ్ అనే పదం వాడారు. మొరటోరియం వినియోగించుకున్నాము అంటే అర్థం ఏమిటి? మనం వడ్డీ కట్టట్లేదు. అంటే ఈఎంఐ కట్టట్లేదు. ఈఎంఐలో అసలు ఉంటుంది, వడ్డీ ఉంటుంది. అసలు కట్టట్లేదు కాబట్టి అసలు రెడ్యూస్ అవ్వదు. అది పక్కన పెట్టేయండి. వడ్డీ కట్టట్లేదు కాబట్టి ఊరుకుంటదా బ్యాంకు? ఊరుకోదు. ఆ వడ్డీని అసలుకి కలిపేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మంత్ కాలిక్యులేట్ చేసేటప్పుడు మీ అసలు పెరిగిపోతూ ఉంటుంది. అసలు పెరిగిపోతూ ఉండడం వల్ల మీ వడ్డీ పెరిగిపోతుంది. మామూలుగా అయితే రూ. 1,00,000 మీద మీకు 1000 పడాలి. ప్రతి నెల 1000 పడాలి. కానీ ఇక్కడ రూ. 10 ఎక్స్‌ట్రా పడింది. ఇక్కడ రూ. 20 ఎక్స్‌ట్రా పడింది. సో, మొత్తం కలిపి మీకు ఎంత ఎక్స్‌ట్రా పడినట్టు? రూ. 30 ఎక్స్‌ట్రా పడింది. ఇప్పుడు మీరు రూ. 1,00,000 అనుకుని సింపుల్ ఇంట్రెస్ట్ ఏసారనుకోండి, 3 నెలలకు కూడా 3000 వేస్తారు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏస్తే ఈ రకంగా వస్తుంది. సో, ఈ రూ. 30 ఇప్పుడు ఏమవుతుందంటే మామూలుగా అయితే ఈళ్ళు కట్టాలి. కానీ గవర్నమెంట్ సుప్రీం కోర్ట్ ఏం చెప్పింది? మారటోరియం వినియోగించుకున్న వాళ్ళకి ఈ ఎక్స్‌ట్రా వడ్డీ మీద వడ్డీ మీరు వెయివ్ ఆఫ్ చేయండి. వాళ్ళకి ఆ వడ్డీ మీద వడ్డీ వేయకండి. నార్మల్‌గా ఎంత వడ్డీ కట్టాలో అంతే వేయండి తప్పితే, ఈ వడ్డీ మీద వడ్డీ మాత్రం వేయొద్దు. ఇదేదో వాళ్ళకి పనిష్మెంట్‌లా ఉంది. మనమేదో హెల్ప్ చేద్దామని చెప్పి కదా మనం చేస్తున్నాము. మళ్ళీ ఆ కట్టని టైంకి కూడా మళ్ళీ వడ్డీ ఏసేసి వడ్డీ మీద వడ్డీ వేస్తే వాళ్ళెలా కడతారు? సో, అది వెయివ్ ఆఫ్ చేయండి అని సుప్రీం కోర్ట్ చెప్పింది. సుప్రీం కోర్ట్ చెప్పింది కాబట్టి ఈ మొరటోరియం ఎవరైతే వినియోగించుకున్నారో, సో, వాళ్ళకి ఈ వడ్డీ మీద వడ్డీ పడదు. ఇప్పుడు క్వెషన్ ఏంటి? మొరటోరియం వినియోగించుకోని వాళ్ళు. అంటే చాలామందేంటంటే, నా దగ్గర మనీ ఉంది. నేను ఈఎంఐ కట్టేస్తాననుకునే బ్యాచ్ ఉంటారు చూడండి. మొరటోరియం ఇచ్చారు. కానీ వినియోగించుకోలేదు. సో, ఈఎంఐలు కట్టేశారు. మరి ఈఎంఐలు కట్టినోళ్ళు పిచ్చోళ్ళయిపోయారు ఇప్పుడు. ఎంతైనా ఈఎంఐలు సక్రమంగా కట్టిన వాళ్ళు వాళ్ళెందుకు ఈఎంఐలు సక్రమంగా కట్టారు? అమ్మో! మొరటోరియం వినియోగించుకుంటే వడ్డీ మీద వడ్డీ ఏసేస్తారు. ఎక్స్‌ట్రా బర్డెన్ మనకెందుకు? మన దగ్గర ఉంది కదా! కట్టేద్దామని కట్టేశారు. సో, ఇప్పుడు మొరటోరియం వినియోగించుకున్న వాళ్ళ పని హ్యాపీగా ఉంది. వడ్డీ మీద వడ్డీ పడలేదు. వినియోగించుకోకుండా కట్టిన వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు. ఇబ్బందంటే ఏం లేదు. వాళ్ళకి ఎక్స్‌ట్రా బెనిఫిట్ వచ్చేసింది. మనం నష్టపోతున్నాం అని. అందుకని సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, ఎవరైతే మొరటోరియం వినియోగించుకోకుండా మంత్ ఆన్ మంత్ శుభ్రంగా వడ్డీలు పే చేసేసారో, ఈఎంఐలు కట్టేసారో వాళ్ళకి ఈ ఎక్స్‌ట్రా అంటే వాళ్ళకిస్తున్న అడిషనల్ బెనిఫిట్ వడ్డీ మీద వడ్డీ ఏదైతే మాఫీ చేశామో, ఆ మనీని వీళ్ళకి అకౌంట్‌లో డిపాజిట్ చేయండి అని చెప్పారు. వీళ్ళెందుకు నష్టపోవాలి? వీళ్ళు చక్కగా కట్టారు కదా! కట్టిన వాళ్ళకి ఎందుకు నష్టం అవ్వాలి? కట్టని వాడికి మనం హెల్ప్ చేస్తూ, కట్టిన వాడికి నష్టం చేయడం ఎందుకు అని చెప్పి, ఆ వడ్డీ మీద వడ్డీ ఏదైతే వాళ్ళకి మాఫీ చేశారో, ఆ అమౌంట్‌ని వీళ్ళకి రీయింబర్స్ చేసేయండి. లేదా వీళ్ళ అకౌంట్‌లో వేసేయండి. నవంబర్ 5వ తారీఖు లోపు వేసేయండి అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పింది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ బ్యాంకులకు ఆదేశించింది. రిజర్వ్ బ్యాంక్ ఆదేశించింది. సో, బ్యాంకులన్నీ కూడా నవంబర్ 5వ తారీఖు కల్లా ఎవరైతే సక్రమంగా పే చేశారో వాళ్ళందరికీ తిరిగి పే బ్యాక్ చేస్తుంది. ఇది దీని యొక్క కథ. దీన్ని వీళ్ళు ఇంగ్లీష్‌లో ఏం చెప్పారో దాని వొకాబులరీతో సహా మనం ఒకసారి చూసుకుందాం. స్టోరీ మీకు చెప్పేసాను ఆల్రెడీ. While the waiver of the interest on interest is welcome, MSMEs need more help. ఓకే. వేవర్ అంటే అర్థం ఏంటి? మాఫీ. ఇంట్రెస్ట్ మీద వడ్డీ మీద వడ్డీని మాఫీ చేయడం అనేది ఆహ్వానించదగ్గదే అయినప్పటికీ ఎంఎస్ఎంఈస్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ నీడ్ మోర్ హెల్ప్. వాళ్ళకి ఇంకా ఎక్కువ సహాయం కావాలి. ఓకే. ద సెంటర్ స్కీమ్ టు బేర్ ద డిఫరెన్స్ బిట్వీన్ the compound interest and the simple interest on retail and MSME loans availed by borrowers whose aggregate outstanding borrowings were less than 2 crores between March 1st and August 31st has come not a day too soon. ఓకే, ఇక్కడ మీకు ఒక ఇడియం వచ్చింది. ఇడియం ఏంటి? నాట్ ఎ డే టూ సూన్. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, హెల్ప్ అరైవ్డ్, సహాయం వచ్చింది, but just before it was too late. హెల్ప్ వచ్చింది అంటే టైంకి వచ్చేసింది అనడానికి లేదు, లేట్ అయిపోతుంది అనే టైంకి వచ్చింది. అలా దాన్ని ఏమంటారు? నాట్ ఏ డే టూ సూన్ అంటారు. సో, సహాయం గవర్నమెంట్ చేసింది, కానీ చేయాల్సిన టైంలో చేయలేదు. ఇంకా చేయకపోతే నష్టం అయిపోతుంది అంత ఎడ్జ్ వరకు వెళ్ళి అప్పుడొచ్చింది. అలాంటప్పుడు ఈ పదం వాడతారు. హ్యాస్ కమ్ నాట్ ఎ డే టూ సూన్. ముందుగా ఏమీ రాలేదు. వచ్చింది కానీ ముందుగా ఏమీ రాలేదు అని అర్థం అన్నమాట. సో, సెంటర్ యొక్క స్కీమ్ ఏంటి? టు బేర్ ద డిఫరెన్స్. బేర్ అంటే భరించడం. ద డిఫరెన్స్ బిట్వీన్ ద సింపుల్ ఇంట్రెస్ట్‌కి, కాంపౌండ్ ఇంట్రెస్ట్‌కి ఉన్న డిఫరెన్స్‌ని భరించాలని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే ఉందో, ఈ స్కీమ్ ఏదైతే ఉందో, ఆన్ రిటైల్ అండ్ ఎంఎస్ఎంఈ లోన్స్ అవైల్డ్ బై బారోవర్స్ హూజ్ అగ్రిగేట్ ఔట్‌స్టాండింగ్ బారోయింగ్స్ వర్ లెస్ థాన్ 2 క్రోర్స్. 2 కోట్ల లోపు అప్పులున్న వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది.
రైట్. మార్చ్ 1 నుంచి ఆగస్ట్ 31 వరకు. ఆ టైంలో 2 కోట్ల లోపు అప్పు ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. వాళ్ళకి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ పైన ఉన్న డిఫరెన్స్‌ని వేవ్ ఆఫ్ చేయాలి. అది బ్యాంకులు వేవ్ ఆఫ్ చేస్తాయి. కానీ బ్యాంకులో నష్టం కదా! ఆ నష్టాన్ని ఎవరు భరిస్తారు? సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది. ఈ నిర్ణయం అనేది హాస్ కమ్ నాట్ ఎ డే టూ సూన్. వచ్చింది మరీ ఎర్లీగా ఏమీ కాదు అని అర్థం. In spelling out the norms for lenders to identify eligible beneficiaries and then ensure that the extra interest on interest be refunded by November 5, the government has clearly been spurred by the Supreme Court's admonition to expedite relief to small borrowers. In spelling out the norms for lenders కి నామ్స్ అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని స్పెల్ అవుట్ చేసిందని చెప్పింది. ఏమని, ఎందుకు, దేనికి ఆ నామ్స్? టు ఐడెంటిఫై ఎలిజిబుల్ బెనిఫిషరీస్. ఐడెంటిఫై చేయడం ఎవరిని? ఎలిజిబుల్ బెనిఫిషరీస్. దీనికి లబ్ధిదారులు ఎవరు? ఇప్పుడు గవర్నమెంట్ ఈ ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ అనేది నేను భరిస్తానని చెప్పింది కదా, ఇది ఎవరెవరికి హెల్ప్ అవుతుంది, ఎలా ఐడెంటిఫై చేయాలని చెప్పి లెండర్స్ అంటే అప్పు ఇచ్చేవాళ్ళంటే బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్, వీటన్నిటికీ వాళ్ళకి నామ్స్ చెప్పేటప్పుడు గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఈ నామ్స్ ఇచ్చేటప్పుడు అండ్ దెన్ ఎన్ష్యూర్ దట్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ బి రిఫండెడ్ బై నవంబర్ 5 లోపు ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ అనేది రిఫండ్ అయ్యేలాగా ఎన్ష్యూర్ చేయాలని చెప్పి బ్యాంకులకు చెప్పింది. ఇలా చెప్పే క్రమంలో ద గవర్నమెంట్ హ్యాస్ క్లియర్లీ బీన్ స్పర్ అంటే అర్థం ఏంటి? ఎంకరేజ్ లేదా స్టిమ్యులేట్ లేదా ప్రవోక్, ఇలా ఏ మీనింగ్ అని తీసుకోవచ్చు. అంటే గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవడానికి కారణం ఏంటి? సుప్రీం కోర్ట్స్ అడ్మానిషన్ అంటే అర్థం ఏంటి? తెలుగులో మీరు రాసుకుంటే మందలింపు అనే పదం ఎందుకు వాడారంటే, అడ్మానిషన్ అనే పదం ఎప్పుడు కూడా కింద వాళ్ళు పై వాళ్ళని తిట్టేటప్పుడు వాడరు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మినిస్టర్, ఓకే, లేదా ఒక ఎమ్మెల్యే, అపోజిషన్ ఎమ్మెల్యే చీఫ్ మినిస్టర్ని విమర్శించారనుకోండి, దాన్ని అడ్మానిషన్ అని చెప్పి అనకూడదు. కింద వాళ్ళు పై వాళ్ళని విమర్శించవచ్చు, దెన్ దట్ ఈస్ నాట్ కాల్డ్ అడ్మానిషన్. ముఖ్యమంత్రి గారు మినిస్టర్ని తిట్టారనుకోండి, నీ పని సరిగ్గా చేయట్లేదు అనుకోండి, దట్ ఈజ్ అడ్మానిషన్. అంటే మందలించడం. అంటే హయ్యర్ అథారిటీ వాళ్ళకంటే కింద అథారిటీ ఉన్నవాళ్ళు ఏదైనా మీరు తప్పు చేస్తున్నారు అని చెబితే అది అడ్మానిషన్ అనే పదం వాడుతుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఎవరినైనా అనొచ్చు, మీరు తప్పు చేస్తున్నారు, కరెక్ట్ కాదని. అది మందలింపు. హెడ్ మాస్టర్ గారు టీచర్ని తిట్టారు, మీరేంటి టైంకి రావట్లేదు, అది అడ్మానిషన్. అర్థమవుతుందా? టీచరు హెడ్ మాస్టర్ని విమర్శించారనుకోండి, అది అడ్మానిషన్ కాదు. కింద నుంచి పైకి ఎప్పుడు అడ్మానిషన్ కాదు, పై నుంచి కిందకి మాత్రమే అంటే అథారిటీ ఉన్నవాళ్ళు మీ పని మీరు సక్రమంగా చేయట్లేదు, లేకపోతే ఎక్కడో తేడా చేస్తున్నారు అని చెబుతూ చేసే విమర్శని మనం అడ్మానిషన్ అంటాం. ఐ హోప్ యూ రిమెంబర్ దిస్. హెడ్ మాస్టర్ టీచర్ గుర్తుపెట్టుకోండి, గుర్తుంటుంది. టీచర్ హెడ్ మాస్టర్ కాదు. టీచర్ హెడ్ మాస్టర్ని తిడితే అది మందలింపు కాదు. హెడ్ మాస్టర్ టీచర్ని తిడితే అది మందలింపు. టు ఎక్స్పీడైట్ అంటే అర్థం ఏంటి? స్పీడప్ లేదా హేజన్ అన్న స్పీడప్ అని అర్థం. రిలీఫ్ అంటే సహాయం. మీకు రిలీఫ్ అని తెలుసు కదా, ఒక ఉపశమనం అంటాం కదా, ఉపశమనం. ఒక పెయిన్ నుంచి, మనకి బాధ నుంచి ఉపశమనం కలిగించేది రిలీఫ్ టు స్మాల్ బారోవర్స్కి ఇచ్చే ఈ ఉపశమనం ఏదైతే ఉందో అది ఎక్స్పీడైట్ చేయండి, అంటే స్పీడప్ చేయండి అని చెప్పి సుప్రీంకోర్టు ఏం చేసింది? మందలించింది. ఆ మందలింపు వల్లే గవర్నమెంట్ ఎంకరేజ్ అయ్యి, ప్రొవోక్ చేయబడి, స్టిమ్యులేట్ చేయబడి, అలా సుప్రీంకోర్టు తిట్టేసరికి ఒక్కసారిగా గవర్నమెంట్, అరే మనం డిలే చేస్తున్నాము, వీళ్ళకి నష్టం అవుతుంది, మనం చేద్దాం అని చెప్పి ఒక్కసారిగా యాక్టివేట్ అయ్యి ఈ యాక్షన్ తీసుకొని లెండర్స్, బ్యాంక్స్ అన్నిటికీ కూడా నామ్స్ స్పెసిఫై చేసింది. ఐడెంటిఫై చేయండి ఎలిజిబుల్ బెనిఫిషియరీస్ అని చెప్పి చెప్పింది. With the top court having pointedly referenced the approaching festival of lights when it said the common man's Diwali was in the government's hands, the center ended up setting a really tight deadline of less than 2 weeks for banks and NBFCs to credit the differential amount to borrowers' accounts. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే చూడండి ఇక్కడ, హ్యావింగ్ పాయింటెడ్లీ రిఫరెన్స్ ది అప్రోచింగ్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ అంటే మనకి దివాళీని రిఫరెన్స్ చేసింది. ఏ రకంగా? వెన్ ఇట్ సెడ్ ద కామన్ మ్యాన్స్ దివాళీ వాజ్ ఇన్ గవర్నమెంట్స్ హ్యాండ్స్. సామాన్య ప్రజలు దివాళీ జరుపుకోవాలా లేదా అనేది మీ చేతుల్లోనే ఉంది. వాళ్ళ దివాళీ అనేది మీరు ఆ డిఫరెన్స్ అమౌంట్ వాళ్ళకి పే చేస్తేనే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో యూ టు పే దట్. అంటే వాళ్ళ దివాళీని మీరు స్పాయిల్ చేస్తారా లేదని మీరే నిర్ణయించుకోండి అన్నట్టుగా కొంచెం మొట్టికాయలు వేసింది. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసింది? హ్యాస్ ఎండెడ్ అప్ సెట్టింగ్ ఏ రియల్లీ టైట్ డెడ్ లైన్, జస్ట్ 2 weeks డెడ్ లైన్ పెట్టింది బ్యాంక్స్కి, ఎన్బిఎఫ్సిస్కి, టు క్రెడిట్ ద డిఫరెన్షియల్ అమౌంట్ టు బారోవర్స్ అకౌంట్స్కి డిఫరెన్షియల్ అమౌంట్ క్రెడిట్ చేయడం కోసం కేవలం 2 weeks
డెడ్ లైన్ మాత్రమే పెట్టింది. నేను ఇందాక స్టార్టింగ్లో మీకు లెక్క చూపించాను ఎంత డిఫరెన్స్ వస్తుంది. మీకు చెప్పాను 1000 కదా 1 ల్యాక్కి సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 3000 వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఫస్ట్ మంత్కి తేడా రాదు. సెకండ్ మంత్కి 1000 మీద 10%, సో 10 రూపీస్. ఆ తర్వాత 1010 మీద 10% అంటే ఎంత అవుతుంది 10.1. ఓ మీకు ఎలా చెప్పాను నేను 20 చెప్పానా? 20 చెప్తే తప్పు చెప్పి ఉండొచ్చు. 10.1 అది క్యాలిక్యులేషన్ తప్పు చెప్పి ఉండొచ్చు. ఒకసారి చూసుకోండి 10.1. ఆ తర్వాత ఓకే 1000 రూపీస్ కదా 1000 పైన 1% వేయాలి. 1000 పైన 1% అంటే 10 రూపీస్. 101 నెక్స్ట్ టైం 1010 దానిపైన 10% 1% అంటే 10.1 అలా క్యాలిక్యులేట్ చేయాలి. నేను క్యాలిక్యులేషన్ తప్పు చేసి ఉంటాను. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు. ఒకసారి మళ్ళీ చేసాను. యా ఇక్కడ చూడండి ఇది 1010. ఇప్పుడు ఈ 1000 అనేది అసలు కలిపేశారు. సో 1010 అవుతుంది. సో దీనిపైన వడ్డీ వేస్తే మనకి 1010 వస్తుంది 1% వేసుకుంటే. సరిపోయింది. తప్పేమీ చెప్పలేదు. కరెక్ట్గానే చెప్పాను. నేను కరెక్ట్గానే చెప్పాను. తప్పేం లేదు. సో ఇది ఆ తర్వాత దాన్ని కలిపేసరికి 102 సరిపోయింది. తేడా ఏం లేదు. The lenders have their task cut out. What is the meaning of this? If you have your task cut out, అంటే మీ టార్గెట్ క్లియర్గా ఉంది, ఇంకా వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఎంటర్ అయిపోవాలి సీన్లోకి. ఓకే టాస్క్ కట్ అవుట్ ఈ పదం చాలా కామన్గా వాడతారు. ఓకే సో ఇక్కడ డిఫికల్ట్ టాస్క్ ఉంది, మీకు చాలా తక్కువ టైం ఉంది, వెంటనే డిలే చేయకుండా స్టార్ట్ చేసేయాలి అని అర్థం. నోట్ చేసుకోండి దాని మీనింగ్. టు హ్యావ్ సంథింగ్ వెరీ డిఫికల్ట్ టు డూ. సంథింగ్ వెరీ డిఫికల్ట్ టు డూ దాన్ని మనం అంటాం. తక్కువ టైం ఇచ్చారు కదా. టు హ్యావ్ దేర్ టాస్క్ కట్ అవుట్ టు మేక్ షూర్ దే పిక్ అవుట్ ఆల్ ద ఎలిజిబుల్ లోన్స్. ఎలాంటి లోన్స్? ఎడ్యుకేషన్ లోన్స్, హౌసింగ్ లోన్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఆటోమొబైల్స్, కన్జంప్షన్, క్రెడిట్ కార్డ్ బారోయింగ్ యాజ్ వెల్ యాజ్ క్రెడిట్ ప్రొవైడెడ్ టు ఎంఎస్ఎంఈస్. ఈ లోన్స్ అన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి and that the borrowings had not turned into non-performing assets as on February 29th. ఫిబ్రవరి 29th వరకు సక్రమంగా పేమెంట్లు చేసే వాళ్ళకి మాత్రమే, అప్పటికే వాళ్ళు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్గా మారిపోయి ఉంటే ఇది వర్కౌట్ అవ్వదు. ఎన్పిఎస్ అంటే ఏంటో నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైం. ఎన్పిఎస్కి చాలా మందికి వాట్ ఈజ్ అన్ ఎన్పిఏ అని తెలుసుకోవాలి అనుకుంటే నేను ఎన్పిఎస్ గురించి చెప్పిన వీడియోని లింక్లో డిస్క్రిప్షన్లో అటాచ్ చేస్తాను. ఒకసారి అది వాచ్ చేయండి. యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ అన్ ఎన్పిఏ. They will then have to refund the difference between the compound interest charged for the 6-month period and the simple interest. ఎందుకంటే మార్చి 1 నుంచి అలాగా మొత్తం 6 months ఆగస్ట్ 31 వరకు ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చేసారు. ఈ రెండింటికి సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి డిఫరెన్స్ని రిఫండ్ చేయాలి. In making all the specified borrowers eligible for the ex gratia, the government has sought to ensure equity between those who may have availed of the repayment moratorium and others who had opted to continue to service their borrowings. ఇదే మీకు చెప్పాను స్టార్టింగ్లో. ఇన్ మేకింగ్ ఆల్ ద స్పెసిఫైడ్ బారోవర్స్ ఎలిజిబుల్ ఫర్ ఎక్స్ గ్రేషియా, ఎవరైతే అందరూ బారోవర్స్ అప్పు తీసుకున్న వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్గా చేసింది గవర్నమెంట్. ఇన్ మేకింగ్ దట్ గవర్నమెంట్ హ్యాస్ సాట్ టు ఎన్షూర్ ఈక్విటీ, ఇద్దరికి మధ్యలో సమానత్వాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. ఎవరెవరి మధ్యలో? బిట్వీన్ దోస్ హూ మే హ్యావ్ అవైల్డ్ ఆఫ్ ద రీపేమెంట్ మారటోరియం ఎవరైతే వినియోగించుకున్నారో వాళ్ళకి, వినియోగించుకోకుండా సక్రమంగా పేమెంట్లు చేసిన వాళ్ళకి, ఇద్దరికి కూడా సమానంగా చూసేలాగా చూసింది. వినియోగించుకున్న వాళ్ళకి డైరెక్ట్గానే వెయివ్ ఆఫ్ చేసేసారు ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్. వినియోగించుకోకుండా పేమెంట్లు చేసిన వాళ్ళకి ఏం చేశారు? ఆ ఇంట్రెస్ట్ పైన ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి అది ఎక్స్ట్రా బెనిఫిట్ వచ్చేసింది కదా, ఆ బెనిఫిట్ని వీళ్ళకి మనీ రూపంలో రిఫండ్ చేస్తున్నారు. సో కాబట్టి ఎవరు కూడా బాధపడే పరిస్థితి లేకుండా గవర్నమెంట్ చేస్తుంది. The move, however, has understandably evoked both relief and some disquiet. ఈ యాక్షన్ ఏదైతే ఉందో ఇవోక్ అంటే మనలో కలిగించింది, రేకెత్తించింది, ఒక భావాన్ని రేకెత్తించినప్పుడు ఇవోక్ అంటాం. మీకు ఒక ఎగ్జాంపుల్ చూడండి. ప్రధాని మన నరేంద్ర మోదీస్ స్పీచ్ హ్యాస్ evoked a deep sense of patriotism in the audience అన్నాం అనుకో. నరేంద్ర మోదీ గారు ఒక మంచి స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ విన్నప్పుడు వింటున్న ప్రజలందరిలో కూడా ఒక డీప్ సెన్స్ ఆఫ్ ప్యాట్రియాటిజం, ఓకే మనకు దేశభక్తి భావం అనేది మనందరిలోనూ ఉప్పొంగింది అనుకోండి. ఇవోక్ అంటే
టు కాజ్ టు హ్యాపెన్, నీ బాడీలో మనలో ఆ భావం అనేది ప్రేరేపించడం, రేకెత్తించడం, దాన్ని ఇవోక్ అంటాం. ఇక్కడ గవర్నమెంట్ తీసుకున్న ఈ స్టెప్ అనేది దేన్ని ఇవోక్ చేసింది? ఒకటి రిలీఫ్, ఇంకోటి సమ్ డిస్క్వైట్. డిస్క్వైట్ అంటే అనీజినెస్. ఈజీగా మీరు ఐడెంటిఫై చేయొచ్చు. క్వైట్ అంటే అర్థం ఏంటి? సైలెంట్. సైలెన్స్ అంటే ప్రశాంతం. డిస్క్వైట్ అంటే ప్రశాంతతకి భంగం కలగడం, అందుకే అనీజినెస్. రిలీఫ్ అంటే ఉపశమనం. కొంతమంది అమ్మయ్య రిలీఫ్ వచ్చింది మనకి అని ఫీల్ అయ్యారు. ఇంకొంతమంది ఇంకా సరిపోదు, అనీజీ, ఇంతేనా ఇంతకంటే చెయ్యరా అనే ఫీలింగ్ కూడా కొంతమందికి వచ్చింది. రిటైల్ బోరోవర్స్, ఎస్పెషల్లీ దోస్ హు కంటిన్యూ టు మీట్ దర్ ఈఎంఐ కమిట్మెంట్స్ నాట్ విత్ స్టాండింగ్ ద డిస్రప్షన్స్ కాజ్డ్ బై ద పాండమిక్ అండ్ లాక్డౌన్. నాట్ విత్ స్టాండింగ్ వచ్చినప్పుడు మీరు ఇన్స్పైట్ ఆఫ్ లేదా డిస్పైట్ అని పెట్టుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఈఎంఐ కమిట్మెంట్స్ డిస్పైట్ ద డిస్రప్షన్స్ కాజ్డ్ బై ది పాండమిక్ అండ్ లాక్డౌన్స్. పాండమిక్ వల్ల, లాక్డౌన్ వల్ల వచ్చే డిస్రప్షన్స్ ఉన్నప్పటికీ కూడా ఈఎంఐస్ ఎవరైతే సక్రమంగా పే చేశారో దే స్టాండ్ టు మార్జినల్లీ బెనిఫిట్ ఫ్రమ్ ద గవర్నమెంట్స్ పేమెంట్ అండ్ విల్ బి రిలీవ్డ్ లాట్. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ చేసిన ఈ స్టెప్ వల్ల బెనిఫిట్ పొందుతారు, ఎందుకంటే ఆ డిఫరెన్షియల్ అమౌంట్ వాళ్ళకి వచ్చేస్తుంది కాబట్టి. సో వాళ్ళంతా రిలీవ్డ్ లాట్, చాలా రిలీఫ్ పొందారు, హ్యాపీగా ఉంటారు. ఆన్ ది అదర్ హ్యాండ్, ఇంకోవైపు ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో, మే ఫైండ్ ద అసిస్టెన్స్ ఫార్ టూ స్మాల్ టు మేక్ ఎ మెటీరియల్ డిఫరెన్స్ గివెన్ ద స్కేల్ ఆఫ్ ఎకనామిక్ హార్డ్షిప్ దే హ్యావ్ హ్యాడ్ టు ఎండ్యూర్, ఫ్రమ్ డిమాండ్ డిస్ట్రక్షన్ టు మెటీరియల్ అండ్ లేబర్ షార్టేజెస్ అండ్ రెగ్యులేటరీ వోస్. అయితే ఎంఎస్ఎంఈస్ పరిస్థితి ఏంటి? వీళ్ళకి హెల్ప్ సరిపోతుందా అంటే సరిపోదు. మే ఫైండ్ ద అసిస్టెన్స్, అసిస్టెన్స్ అంటే హెల్ప్, ఫార్ టూ స్మాల్ టు మేక్ ఏ మెటీరియల్ డిఫరెన్స్. ఇక్కడ మెటీరియల్ అనేది చూడండి ఎంత బ్యూటిఫుల్గా వాడారు. మనకు తెలిసిన మెటీరియల్ ఏంటి? ఇదే మెటీరియల్ అదే మెటీరియల్ అంటాం. సో మెటీరియల్ అంటే మనకు తెలిసిన మీనింగ్ ఏంటి? ఒక నౌన్ కింద ఈ మెటీరియల్ ఆ మెటీరియల్ అంటూ ఉంటాం కదా. కానీ ఇక్కడ ఎలా వాడారు? మెటీరియల్ డిఫరెన్స్. ఇక్కడ మెటీరియల్ మీనింగ్ సిగ్నిఫికెంట్ అని ఒక యాడ్జెక్టివ్గా వాడారు. మెటీరియల్ ఈజ్ యూజ్డ్ యాజ్ అన్ యాడ్జెక్టివ్ హియర్, ఇట్ మీన్స్ సిగ్నిఫికెంట్. గవర్నమెంట్ తీసుకునే నిర్ణయం అనేది పెద్ద సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ ఏమీ తీసుకురాదు, చాలా చిన్న డిఫరెన్స్, చిన్న విషయం ఇది. గివెన్ ద స్కేల్ ఆఫ్ ఎకనామిక్ హార్డ్షిప్ దే హ్యావ్ హ్యాడ్ టు ఎండ్యూర్. ఎండ్యూర్ అంటే భరించడం. ఇంత కష్టం వాళ్ళు, హార్డ్షిప్ అంటే కష్టం, ఎకనామిక్ అంటే ఆర్థికంగా వాళ్ళు ఎంత కష్టాన్ని వాళ్ళు భరించారో దాంతో కంపేర్ చేసుకుంటే గవర్నమెంట్ ఇస్తున్న హెల్ప్ అనేది పెద్దదేమీ కాదు, అది పెద్దగా వాళ్ళకి హెల్ప్ చేయకపోవచ్చు. ఇట్ ఈస్ టూ స్మాల్, ఇట్ ఈస్ టూ స్మాల్ టు మేక్ ఏ మెటీరియల్ డిఫరెన్స్. వాళ్ళ కష్టాలు తీర్చడంలో అది పెద్ద ఇంపాక్ట్ ఏమీ తీసుకురాలేదు అనే మీనింగ్ ఇక్కడ వస్తుంది. హార్డ్షిప్ అంటే చెప్పాను కదా, ఆర్థికంగా వాళ్ళు పడుతున్న కష్టం అని. దే హ్యావ్ హ్యాడ్ టు ఎండ్యూర్, భరించాల్సి వచ్చింది. ఎంత భరించాల్సి వచ్చింది అని అర్థం. ఎండ్యూర్ అంటే భరించడం. ఒక డిఫికల్ట్ టైమ్స్ని భరించడాన్ని మనం ఎండ్యూర్ అనే పదం వాడతాం. ఎండ్యూర్ అనేది ఎప్పుడు కూడా అలాంటి సందర్భాల్లో వాడతారు. అయితే ఏంటో కూడా రాశారు, ఇక్కడ చెప్పాను, ఇది చాలాసార్లు నేను ఎడిటోర్స్లో చెప్తూ ఉంటాను. దీన్నే మనం ఎం డాష్ అంటాం, EMDASH. ఇట్ ఈస్ నాట్ హైఫెన్, ఇది హైఫెన్ కాదు, ఎం డాష్ అంటారు. ఎం డాష్ అంటే ఇక్కడ ఏం రాశారు? ఎకనామిక్ హార్డ్షిప్ దే హ్యాడ్ టు ఎండ్యూర్ అన్నారు. ఏంటి ఆ కష్టాలు? ఈ డాష్ పెట్టి ఆ కష్టాలని రాశారు. సో అలాంటి సందర్భంలో ఎం డాష్ని వాడతాం అన్నమాట. అంటే ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, ఎక్స్ప్లెయిన్ చేయడం అనే దానికి ఇది వస్తుంది. సో ఎండ్యూర్ అంటే మీనింగ్ ఏంటి? సఫర్. ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ని సఫర్ అవడం, పేషెంట్గా, ఓపిక్గా, పేషెంట్లీ అంటే ఓపిక్గా భరించడం, బాధపడటం అని అర్థం అన్నమాట. ఏంటవి? ఫ్రమ్ డిమాండ్ డిస్ట్రక్షన్, డిమాండ్ తగ్గిపోయింది ఎందుకంటే లాక్డౌన్ వల్ల వాళ్ళ సేల్స్ అవ్వడం అయిపోయింది. టు మెటీరియల్ అండ్ లేబర్ షార్టేజెస్ వచ్చే, మెటీరియల్ షార్టేజ్ వచ్చింది. ఇక్కడ మెటీరియల్ ఏమో మామూలు మెటీరియల్ మనకు తెలిసిన మీనింగ్ నౌన్. అండ్ రెగ్యులేటరీ ఓస్, గవర్నమెంట్ నుంచి వస్తున్న ఇబ్బందులు. ఓస్ అంటే కష్టాలు, ఇబ్బందులు అని అర్థం. కష్టాలు, ఇబ్బందులు, ఇన్ని బాధలు పడుతున్నారు. సో వీళ్ళకి ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ ఇవ్వడం అనేది పెద్ద విషయం, అది హెల్పే కానీ అది సరిపోదు అని అర్థం. గివెన్ దట్ దీస్ బిజినెసెస్ ప్రొవైడ్ సబ్స్టాన్షియల్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ and also generate valuable tax revenue, it would have made a far greater economic sense for the government to have categorized them separately. ఈ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ అనేవి సబ్స్టాన్షియల్ అంటే సిగ్నిఫికెంట్ డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అనేవి ఇస్తూ ఉంటాయి. చాలా ఎక్కువ ఉంటాయి కదా, వీటిలో ఎంతో మంది పనిచేసి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ పొందుతుంటారు. అండ్ దే జనరేట్ సిగ్నిఫికెంట్ ట్యాక్స్ రెవెన్యూని కూడా వాళ్ళు జనరేట్ చేస్తూ ఉంటారు, ట్యాక్స్లు కడుతూ ఉంటారు. అందువల్ల అవి అంత ఇంపార్టెంట్ కాబట్టి ఇట్ వుడ్ హ్యావ్ మేడ్ ఫార్ గ్రేటర్ ఎకనామిక్ సెన్స్. గవర్నమెంట్ పరంగా
వాళ్ళని సెపరేట్‌గా కేటగరైజ్ చేసి ఉంటే బావుండేది. ఆర్థికంగా కూడా చాలా బావుండేది. ఎందుకంటే వాళ్ళని కాపాడితేనే అవి అవి సక్రమంగా ఫంక్షన్ అయితేనే గవర్నమెంట్‌కి టాక్స్ రెవెన్యూస్ కూడా వస్తాయి. అలాగే ఎంప్లాయ్‌మెంట్ ఇష్యూస్ కూడా సాల్వ్ అవుతాయి. ఎంఎస్ఎంఈస్‌ని మనం కాపాడుకుంటేనే ఈ నిరుద్యోగం అనే సమస్య కూడా చాలా వరకు పోతుంది. గవర్నమెంట్‌కి కూడా సిగ్నిఫికెంట్ టాక్స్ రెవెన్యూస్ వస్తాయి. కాబట్టి వాళ్ళని రిటైల్ బారోవర్స్‌తో కలపకుండా సెపరేట్‌గా కేటగరైజ్ చేసి వాళ్ళకి ఎక్స్‌ట్రా హెల్ప్ ఇవ్వాల్సింది అనేది దీని మీనింగ్. ద అడిషనల్ ఫిస్కల్ impact should be seen against the benefit that would accrue were even a reasonable number of these enterprises to remain viable and resume their contribution to the national economy. ఈ సెంటెన్స్ మీకు గ్రామర్‌లో పట్టు లేకపోతే అస్సలు అర్థం కాదు. తప్పు రాసారేమో అనిపిస్తది ఫస్ట్. చూడండి. చాలా చాలా బ్యూటిఫుల్‌గా కన్‌స్ట్రక్ట్ చేయబడ్డ సెంటెన్స్. ద అడిషనల్ ఫిస్కల్ ఇంపాక్ట్. ఫిస్కల్ అంటే ఆర్థిక పరంగా ప్రభుత్వానికి పడే ప్రభావం దీనివల్ల. ఎందుకంటే గవర్నమెంట్ ఇప్పుడు ఈ డిఫరెన్స్ ఎవరు పే చేయాలి? బ్యాంకులు భరిస్తాయి. బ్యాంకులకి ఎవరిస్తారు? గవర్నమెంట్. అదొక 5,000 కోట్లో, 6,000 కోట్లో వస్తుందంట. సో, గవర్నమెంట్‌కి అది భారం పడుతుంది. ఈ అడిషనల్ ఇప్పుడు అది ఈ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ వరకు చెప్పాను. అలా కాకుండా ఎంఎస్ఎంఈస్‌ని సెపరేట్‌గా కేటగరైజ్ చేసి, వాళ్ళకి ఇంకొంచెం అడిషనల్ బెనిఫిట్స్ ఏమన్నా ఇస్తే, దానికి గవర్నమెంట్‌కి ఆర్థికంగా భారం పడుతుంది. కాదనట్లేదు. అయితే ఆ భారాన్ని మనం ఎలా చూడాలి? చూడండది. షుడ్ బి సీన్ అగైన్స్ట్ ద బెనిఫిట్ దట్ వుడ్ అక్రూ. ఎంత బ్యూటిఫుల్ సెంటెన్స్. ద బెనిఫిట్ దట్ వుడ్ అక్రూ ఇలా ఆపండి. వర్ ఈవెన్ ఎ రీజనబుల్ నెంబర్ ఆఫ్ దీస్ ఎంటర్ప్రైజెస్ టు రిమైన్ వయబుల్ అండ్ రెజ్యూమ్ దేర్ కాంట్రిబ్యూషన్ టు నేషనల్ ఎకానమీ. చిన్న గ్రామర్ పాయింట్ టచ్ చేస్తాను. ఆ గ్రామర్ అర్థమైతే మీకు అర్థమవుతుంది. చూడండి ఒక సెంటెన్స్ రాస్తాను. ఇఫ్ క్లాజ్ మీకు చదివుంటే ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ మీరు చూసి ఉండొచ్చు. చూడండి. ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్, I would transfer 6,000 rupees to all బీపీఎల్ ఫ్యామిలీస్ అని రాశాను అనుకోండి. అర్థం ఏంటి? నేనే ప్రధానమంత్రిని అయితే. చాలా మంది డౌట్ వస్తుంది. సార్ ఐ పక్కన వజ్ కదా సార్, వర్ ఎందుకు రాశారని. ఈ వర్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? మీకు గ్రామర్ ఎక్కువైపోతుంది. హైపోథెటికల్ సిచ్యువేషన్. హైపోథెటికల్ సిచ్యువేషన్‌ని ఆ వర్ ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ సబ్జెక్ట్ ఐ కాదు, వి కాదు, షీ కాదు, హీ కాదు, సురేష్ కావచ్చు, రమేష్ కావచ్చు. మీరు ఏ సబ్జెక్ట్ అన్నా పెట్టండి. హైపోథెటికల్ సిచ్యువేషన్ అంటే ఊహాజనితంగా మీరు చెప్తే నేనే ప్రధానమంత్రిని అయితే అది నిజం కాదు కదా! ఊహాజనితం. అలాంటివి ఎప్పుడు చెప్పినా సరే వి హావ్ టు యూజ్ వర్. ఇఫ్ షీ వర్ ద ప్రైమ్ మినిస్టర్, ఇఫ్ రమ్య వర్ ద ప్రైమ్ మినిస్టర్ ఇలా వాడతామనమాట. ఒక ఊహాజనితమైన సిచ్యువేషన్. అలా అయ్యి ఉంటే నేను బీపీఎల్ అంటే బిలో పవర్టీ లైన్ ఉన్న ఫ్యామిలీస్‌కి 6,000 రూపీస్ ట్రాన్స్‌ఫర్ చేసే వాడిని అని చెప్పాం. ఇప్పుడు ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ అని చెప్పాను చూడండి. దీన్ని రివర్స్ చేసి రాయండి. ఇదే సెంటెన్స్ అటు ఇటు స్ట్రక్చర్ మార్చి రాస్తే ఎలా ఉంటుందో చూద్దాం. సేమ్ సెంటెన్స్. ఎలా రాస్తాను? ఐ వుడ్ ట్రాన్స్‌ఫర్ 6,000 రూపీస్ టు బీపీఎల్ ఫ్యామిలీస్ ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్. ఇక్కడ కామా రాదు. కామా రాదు. అర్థమైందా? నేను ప్రధానమంత్రిని అయ్యుంటే నేను ట్రాన్స్ఫర్ చేసేవాడిని. సేమ్ సెంటెన్స్. ఇఫ్‌తో స్టార్ట్ చేసి రాసామనుకోండి, కామా పెట్టి ఇది రాస్తాం. అలా కాకుండా దీంతో స్టార్ట్ చేసామనుకోండి, దీంతో మీకు ఎలా చెప్పాలి? రెగ్యులర్ క్లాసెస్‌లో అయితే డీటెయిల్‌గా చెప్పొచ్చు. దీన్ని యాక్చువల్‌గా మనం ఇండిపెండెంట్ క్లాజ్ అంటాం. దీన్ని డిపెండెంట్ క్లాజ్ అంటాం. చూడండి, ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ పూర్తి మీనింగ్ ఇచ్చిందా? ఇవ్వలేదు కదా! ఇది డిపెండెంట్ క్లాజ్. ఐ వుడ్ ట్రాన్స్‌ఫర్ 6,000 టు బీపీఎల్ ఫ్యామిలీస్ పూర్తి మీనింగ్ ఇచ్చింది. ఇది ఇండిపెండెంట్ క్లాజ్. ఇండిపెండెంట్ క్లాజ్‌తో మీరు సెంటెన్స్ స్టార్ట్ చేస్తే మధ్యలో కామా రాదు. నో కామా. డిపెండెంట్ క్లాజ్‌తో స్టార్ట్ చేస్తే కామా వస్తుంది. తర్వాత ఇండిపెండెంట్ క్లాజ్ రాయాలి. సో, 2 రకాలుగా మీరు రాయొచ్చు. అయితే ఇంకా ఏం చేస్తారంటే ఈ ఇఫ్ తీసేసి ఇఫ్ ఐ వర్ ది ప్రైమ్ మినిస్టర్ కదా! దాన్ని ఎలా కూడా రాయొచ్చు. వర్ ఐ ది ప్రైమ్ మినిస్టర్. ఇది కూడా సేమ్ మీనింగ్. ఇక్కడ ఇఫ్ తీసేసాం. ఇఫ్ తీసినప్పుడు ఐ కాస్త ఇటు వచ్చేస్తది. వర్ ఐ ది ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు కూడా సేమ్ మీనింగ్. నేనే ప్రైమ్ మినిస్టర్‌ని అయ్యుంటే. అర్థమైందా? ఇక్కడ ఇఫ్ అనేది రిమూవ్ చేసి కూడా రాయొచ్చు. వర్ ఐ ది ప్రైమ్ మినిస్టర్ అని స్టార్ట్ చేయొచ్చు. వర్ ఐ ది ప్రైమ్ మినిస్టర్. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇఫ్ తీసేసి ఇది రాయండి. వర్ ఐ ద ప్రైమ్ మినిస్టర్. I would transfer 6,000 rupees to BPL families
వర్ ఐ ది ప్రైమ్ మినిస్టర్ అంటే అర్థం ఏంటి? ఇఫ్ ఐ వర్ ది ప్రైమ్ మినిస్టర్ ఐ వుడ్ ట్రాన్స్ఫర్ 6,000 రూపీస్. ఇది మీకు అర్థమైతే ఇక్కడికి వచ్చి చూడండి. ఇక్కడ ఏం రాశాడు? డైరెక్ట్గా వర్ రాశారు. దీన్ని మీరు మామూలుగా అయితే ఎలా చేయాలి? ఇఫ్ ఈవెన్ ఏ రీజనబుల్ నెంబర్ ఆఫ్ దీస్ ఎంటర్ప్రైజెస్ వర్ టు రిమైన్ వయబుల్ అలా రాసుకోవాలి. ఇఫ్ ఈవెన్ ఏ రీజనబుల్ నెంబర్ ఆఫ్ దీస్ ఎంటర్ప్రైజెస్ వర్ టు రిమైన్ వయబుల్ అని రాయాలి. కానీ ఇఫ్ వదిలేశాడు. ఇఫ్ వదిలేసినప్పుడు ఏమవుతుంది? వర్ ముందుకు వచ్చేస్తుంది, సబ్జెక్ట్ పక్కకు వస్తుంది. ఇక్కడ చూసారు కదా, వర్ ముందుకు వచ్చేసింది, సబ్జెక్ట్ అయి దాని పక్కకు వచ్చింది. అలాగే ఇక్కడ కూడా వర్ ముందుకు వచ్చేసి సబ్జెక్ట్ ఏంటి? ఈవెన్ ఏ రీజనబుల్ నెంబర్ ఆఫ్ దీస్ ఎంటర్ప్రైజెస్ అది దాని తర్వాత వచ్చింది. సబ్జెక్ట్ వర్బ్ ఇన్వర్షన్ అంటాం. సబ్జెక్ట్ వర్బ్ ఇన్వర్ట్ అయ్యాయి, వర్బ్ ముందుకు వచ్చింది, సబ్జెక్ట్ తర్వాత వచ్చింది. సో దీన్ని మామూలుగా చెబితే ఎలా రాయాలి? ఇఫ్ ఈవెన్ ఏ రీజనబుల్ నెంబర్ ఆఫ్ దీస్ ఎంటర్ప్రైజెస్ వర్ టు రిమైన్ వయబుల్ అండ్ రెజ్యూమ్ దేర్ కాంట్రిబ్యూషన్ టు ద నేషనల్ ఎకానమీ అని అర్థం. వయబుల్ అంటే అర్థం ఏంటి? ప్రాక్టికల్ అని, ఫీజిబుల్ అని, అంటే వాటి ఫంక్షనింగ్ అనేది ఫీజిబుల్ అవుతుంది. ఫీజిబుల్ అంటే అర్థం ఏంటి? మనకు వచ్చే ఆదాయం మనం పెట్టే ఖర్చు కంటే ఎక్కువ ఉంటే ఫీజిబుల్ అవుతుంది. వాళ్ళకి అయ్యే ఖర్చు కంటే వాళ్ళకి వచ్చే ఆదాయం ఎక్కువగా ఉందనుకోండి, సంస్థ నడుస్తుంది. సో ఇట్ బికమ్స్ వయబుల్. ఈ సంస్థలు నడుస్తూ ఫెయిల్ అవ్వకుండా నడుస్తూ ఉంటే అవి నేషనల్ ఎకానమీకి కాంట్రిబ్యూట్ చేస్తాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాక్సెస్. అర్థమైందా? దానితో మీరు కంపేర్ చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళకి హెల్ప్ చేయడం వల్ల మనకి ఎంత ఇంపాక్ట్ అవుతుంది అనేది దేంతో కంపేర్ చేయాలి? మనం ఈ సంస్థలకి హెల్ప్ చేసి హెల్ప్ చేయడం వల్ల ఆ సంస్థలు నిలబడి ఫంక్షన్ అవుతుంటే ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాయి, ఎన్ని ట్యాక్సెస్ కడతాయి, దానివల్ల ఎంత బెనిఫిట్ వస్తుంది అదే రాశారు. ద బెనిఫిట్స్ దట్ వుడ్ అక్రూ. ఇవి సక్రమంగా పనిచేస్తే ఏ బెనిఫిట్స్ అయితే వస్తాయో ఆ బెనిఫిట్స్తో మనం కంపేర్ చేసుకోవాలి. దేన్ని? అడిషనల్ ఫిస్కల్ ఇంపాక్ట్. అరే ఎంఎస్ఎంఈస్కి హెల్ప్ చేయడానికి మనకి ఎంత కష్టం అయిపోతుంది, ఎంత ఖర్చు అయిపోతుందని గవర్నమెంట్ ఆలోచించకూడదు. మీరు ఈ ఖర్చు పెట్టినందువల్ల ఆ సంస్థలు నిలబడతాయి, సంస్థలు నిలబడడం వల్ల ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ సంస్థలు సక్రమంగా నడవడం వల్లే ట్యాక్సులు కడతాయి, ఆ ట్యాక్సుల వల్ల గవర్నమెంట్ కూడా ఆదాయం వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సహాయం అనేది చెయ్యాలి అనేది ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్. ఇందులో గ్రామర్ని ఇలా రాశారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్ అని స్టార్ట్ చేస్తే తర్వాత కామా వస్తుంది. అలా కాకుండా ఇండిపెండెంట్ క్లాస్ ముందుకు తెచ్చారనుకోండి, ఐ వుడ్ ట్రాన్స్ఫర్ 6,000 రూపీస్ టు బీపీఎల్ ఫ్యామిలీస్ ఇఫ్ ఐ వర్ ద ప్రైమ్ మినిస్టర్. ఇప్పుడు కామా పెట్టక్కర్లేదు. అయితే ఇఫ్ కూడా లేకుండా ఎలా చేయాలి? ఇఫ్ కూడా తీసేయాలంటే వర్ ముందుకు వచ్చేసి సబ్జెక్ట్ తర్వాత రావాలి. వర్ ఇఫ్ ఐ వర్ కదా, వర్ ఐ అంతే, వర్ ఐ అని వస్తుంది. ఇక్కడ ఏంటి సబ్జెక్ట్? రీజనబుల్ నెంబర్ ఆఫ్ దీస్ ఎంటర్ప్రైజెస్ అనేది సబ్జెక్ట్. అది ముందుకు తెచ్చేస్తే అది ఇప్పుడు ఇఫ్ తీస్తాం కదా, కాబట్టి వర్ ముందు వచ్చింది, తర్వాత వచ్చింది. వర్ ఏ రీజనబుల్ నెంబర్ ఆఫ్, ఇఫ్ పెడితే ఇఫ్ ఈవెన్ ఏ రీజనబుల్ నెంబర్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ వర్ టు రిమైన్ అని వస్తుంది. ఇఫ్ తీస్తాం కాబట్టి వర్ ఈవెన్ ఏ రీజనబుల్ నెంబర్ ఆఫ్ దీస్ ఎంటర్ప్రైజెస్ టు రిమైన్ వయబుల్ అని రాశారు. సో దీంట్లో గ్రామరు, కాంటెక్చువల్ సెన్స్ ఇవన్నీ పెడితే కానీ మనకు అర్థం కాదు. ఐ హోప్ ఐ హావ్ మేడ్ ఇట్ క్లియర్. మీకు ఇంకా డౌట్ ఉంటే ఇఫ్ క్లాస్ పైన నేను చేసిన వీడియో మన బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి ఇంగ్లీష్ ప్లేలిస్ట్లో వెతకండి. ఇఫ్ క్లాస్ పైన నేను చేసిన వీడియో ఉంటుంది, వాచ్ చేయండి, క్లారిటీ వచ్చేస్తుంది. లేదంటే నా ఇంగ్లీష్ కోర్సులో జాయిన్ అయిపోండి, ఇవన్నీ మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఆల్సో ద 2 crore limit for retail loans provides succor to not just vulnerable borrowers but also creates a moral hazard by benefiting the well-heeled too. Succor అంటే అర్థం ఏంటి? హెల్ప్. ప్రొవైడెడ్ ఆర్ సపోర్ట్ ప్రొవైడెడ్ టు దోస్ హూ నీడ్ హెల్ప్. అవసరంలో ఉన్న వాళ్ళకి మనం చేసే సహాయాన్ని సక్కర్ అంటాం. అవసరంలో ఉన్న వాళ్ళకి మనం చేసే సహాయాన్ని సక్కర్ అంటాం. టు నాట్ జస్ట్ వల్నరబుల్ బారోవర్స్. ఎవరికి ఇచ్చారు? 2 crore లిమిట్ పెట్టారు ఫర్ రిటైల్ లోన్స్ ప్రొవైడెడ్ సక్కర్ టు నాట్ జస్ట్ వల్నరబుల్ బారోవర్స్ బట్ క్రియేట్స్ ఎ మోరల్ హజార్డ్ బై బెనిఫిటింగ్ వెల్ హీల్డ్ టు. వెల్ హీల్డ్ అంటే దోస్ హూ హ్యావ్ మనీ. ఓకే, దోస్ హూ హ్యావ్ మనీ. డబ్బు ఉన్న వాళ్ళకి కూడా సహాయం చేసేసారు. ఎందుకంటే 2 కోట్లు అప్పు తీసుకున్నాడు అంటే డబ్బు ఉన్నోడే కదా తీసుకుంటాడు. దట్టు ఎవరు? రిటైల్ లోన్స్. ఈ పాయింట్ చూడండి. ఎంఎస్ఎంఈస్ లోన్స్ తీసుకోవడం వేరు. ఒక వ్యక్తి 2 కోట్లు లోన్ తీసుకున్నాడు అంటే ఒక ఈఎంఐ అది 2 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్నాడు అంటే డబ్బు ఉన్నోడే కదా. అలాంటి వాళ్ళకి కూడా ఈ హెల్ప్ వెళ్తుంది. సో ఇలా హెల్ప్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? ఇట్ క్రియేట్స్ ఏ మోరల్ హజార్డ్. మోరల్ హజార్డ్ అనే పదానికి మీకు మీనింగ్ ఎలా వస్తుందంటే చెప్తాను. బ్యాంకులు ఉన్నాయి. ఒక చిన్న లాజిక్ చెప్తాను, మీకు అర్థమైపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, అతనికి ఒక ఇండస్ట్రీ ఉంది.
ఆ ఇండస్ట్రీ అతను ఇన్సూరెన్స్ చేయించాడు. ఆ ఇండస్ట్రీకి ఫైర్ యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎందుకైనా మంచిదని అతను ఇన్సూరెన్స్ చేయించేసాడు. ఇన్సూరెన్స్ ఎప్పుడైనా నిజంగా ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనుకోండి, అతనికి ఫుల్ అమౌంట్ వచ్చేస్తుంది. మొత్తం ఉన్న టోటల్ అమౌంట్ అంతా వచ్చేస్తుంది. ఇప్పుడు మీరొకసారి ఆలోచించండి. ఒకవేళ ఇండస్ట్రీ ఫైర్ యాక్సిడెంట్ అయినా సరే అతనికి నష్టం ఉందా? లేదు. జనరల్‌గా మన టెండెన్సీ ఎలా ఉంటుంది? ఎప్పుడైతే రిస్క్ తీసుకోవడం వల్ల మనకి నష్టం ఉండదో, అది వేరే వాళ్ళొచ్చి భరిస్తారో, వి టెండ్ టు టేక్ మోర్ రిస్క్స్. అది మన హాబిట్. హ్యూమన్ నేచర్ అది. అంటే వాళ్ళు అన్ని రకాల జాగ్రత్తలు ఫాలో అవుతాడతను. ఫైర్ యాక్సిడెంట్ జరగకుండా ఉండడానికి ఫాలో అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఒకవేళ పొరపాటున ఏమైనా జరిగినా సరే నాకు ఇన్సూరెన్స్ ఉంది. డబ్బులన్నీ వచ్చేస్తాయి. నాకు నష్టం కూడా జరగదు. చాలా సినిమాల్లో చూస్తుంటాం. వాళ్ళకి కావాలనే మెటీరియల్ అంతా తీసేసి, అగ్గిపెట్టేసి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తూ ఉంటారు. ఇట్లాంటి సిట్యుయేషన్ కూడా చూసాం. ఇలాంటి సిట్యుయేషనే మోరల్ హజార్డ్ అంటాం. మీరు బ్యాంకుల పరంగా తీసుకోండి. బ్యాంకులు విపరీతంగా లోన్ ఇచ్చాయనుకోండి. ఎక్కువ వడ్డీ వస్తుంది కదా అని చిన్న చితక కంపెనీలన్నిటికి ఇష్టం వచ్చినట్టు లోన్‌లు ఇచ్చేసాయనుకోండి. వాళ్ళు సక్రమంగా పే చేస్తే బ్యాంకులకి ఫుల్ ప్రాఫిట్ వస్తది. ఒకవేళ వాళ్ళు పే చేయలేదనుకోండి, అప్పుడేమవుతాయి? ఆ అకౌంట్స్ అన్నీ ఎన్‌పీఎస్ అయిపోతాయి. అండ్ బ్యాంక్ బాగా దివాలా తీసే పరిస్థితికొచ్చేసిందనుకోండి, గవర్నమెంట్ ఏం చేస్తుంది? అరే! బ్యాంక్ దివాలా తీస్తే ఎలాగా అని చెప్పి బెయిల్ ఔట్ చేస్తుంది. తన సొంత డబ్బులు పెట్టి ఈక్విటీ ఇన్‌ఫ్యూజ్ చేసి గవర్నమెంట్ దాన్ని బెయిల్ ఔట్ చేస్తుంది. ఇప్పుడు బ్యాంకులు ఎలా ఆలోచిస్తాయి? మనం దివాలా తీసే పరిస్థితొచ్చినా సరే, గవర్నమెంట్ వచ్చి బెయిల్ ఔట్ చేసేస్తుంది. కాబట్టి ఇంకా రిస్కులు తీసుకుందాం అనే ఆలోచన ధోరణి వచ్చే అవకాశం ఉంటుంది. అగైన్ ఇట్స్ ఎ మోరల్ హజార్డ్. అంటే మనం తప్పు చేసినా, మనం రిస్క్ తీసుకోవడం వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ మనం ఫేస్ చేయట్లేదు. ఇంకెవరో వచ్చి చేస్తున్నారు. ఇంకెవరో వచ్చి మనకు హెల్ప్ చేసేస్తారు అనుకునే సిట్యుయేషనే మోరల్ హజార్డ్. ఇటువంటి ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ మీకు అర్థమైతే మీకు మోరల్ హజార్డ్ అర్థమైనట్టే. ఇన్సూరెన్స్ ఎగ్జాంపుల్ తీసుకోండి, లేకపోతే బ్యాంక్ ఎగ్జాంపుల్ తీసుకోండి. బ్యాంక్ రిస్క్ చేయడం వల్ల వచ్చే నష్టం బ్యాంక్ భరించాల్సొచ్చిందనుకోండి, బ్యాంక్ జాగ్రత్తగా ఉంటుంది. బ్యాంక్ రిస్క్ చేయడం వల్ల వచ్చే నష్టం ఒక వరస్ట్ కేస్ వస్తే గవర్నమెంటే వచ్చి మనల్ని బెయిల్ ఔట్ చేస్తుంది, కాపాడేస్తుంది అనుకునేటప్పుడు అదొక ఫాల్స్ అష్యూరెన్స్ వస్తుంది. దానివల్ల ఆ అష్యూరెన్స్ వల్ల ఇంకా తప్పులు చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. నువ్వు పే చేయకపోతే, నువ్వు సక్రమంగా పే చేయకపోతే నీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అనుకుంటే వాళ్ళు ఒకలా ఉంటారు. పే చేయకపోయినా సరే పర్వాలేదు గవర్నమెంట్ చూసుకుంటుంది అనేసరికి ఇంకో రకంగా వస్తుంది. అది మోరల్ హజార్డ్ అనేది ఇక్కడ వాడారు. ఇక్కడ బాగా డబ్బున్నవాడు వాడు యాక్చువల్‌గా పే చేయగలడు. ఇదేంటిది పే చేయకపోయినా సరే మనకి గవర్నమెంట్ ఇచ్చేస్తుంది. పే చేసినా సరే ఈ వడ్డీ మీద వడ్డీ తిరిగి ఇచ్చేస్తుంది అనేసరికి ఏమవుతుందంటే వాళ్ళు ఇంక నెక్స్ట్ టైమ్ పే చేయని పరిస్థితి వస్తాయి. ఇలాంటివి. ఆల్ ఐస్ విల్ నౌ బి ఆన్ ద కోర్ట్ వెన్ ఇట్ రెస్యూమ్స్ హియరింగ్ ద మ్యాటర్ నెక్స్ట్ మంత్. నెక్స్ట్ మంత్ మళ్ళీ ఈ విషయాన్ని కోర్టు రెస్యూమ్ చేస్తున్న హియరింగ్ అనేది వాదనలనేది మళ్ళీ వినడం మొదలవుతుంది. అప్ దానిపైనే కళ్ళన్నీ ఇప్పుడున్నాయి అన్నట్టు. సో, మోరల్ హజార్డ్ మీకు అర్థమైంది కదా! సో, వాళ్ళు రెస్పాన్సిబుల్‌గా ఉండాల్సిన అవసరం లేకుండా ఇది చేస్తుంది అని అర్థం అన్నమాట. బై బెనిఫిటింగ్ ద వెల్ హీల్డ్ అంటే పీపుల్ హూ హావ్ మనీ. డబ్బున్న వాళ్ళకి కూడా బెనిఫిట్ చేయడం అనేది ఇక్కడ జరిగింది. 2,00,00,000 లిమిట్ పెట్టడం వల్ల. చిన్న లిమిట్ పెట్టుంటే పర్లేదు. ఎక్కువ లిమిట్ పెట్టారు. సో, బాగా డబ్బున్న వాడికి కూడా ఇది హెల్ప్ అయిపోతుంది. ఎంఎస్ఎంఈ లోన్స్ 2,00,00,000 కాదు. రిటైల్ అంటే మనలాంటి వ్యక్తులు. మనలాంటి వ్యక్తులు 2,00,00,000 లోన్ తీసుకున్నాడంటేనే దట్ మీన్స్ వి హావ్ ఎనఫ్ మనీ అని అర్థం. దట్స్ ఇట్. ఐ హోప్ యూ హావ్ అండర్‌స్టూడ్. దీంట్లో ఇంగ్లీష్ ఎక్కువగా ఫోకస్ చేశాను. గ్రామర్ చెప్పాను. వల్నరబుల్ అంటే పీపుల్ హూ ఆర్ ఎట్ ద రిస్క్ అనమాట. రిస్క్ ఫేస్ చేస్తున్న వాళ్ళని వల్నరబుల్ పాపులేషన్ అంటాం. రిపీటెడ్‌గా ఇది మీకు చెప్తుంటాను. పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ స్లమ్స్‌లో ఎవరైతే నివసిస్తున్నారో దే ఆర్ మోర్ వల్నరబుల్ టు డిసీజెస్ లైక్ డెంగీ అండ్ మలేరియా. మలేరియా లేదా డెంగీ అనే వ్యాధులకి వాళ్ళకి రిస్క్ ఎక్కువ ఉంటుంది. దే ఆర్ ఎట్ ద రిసీవింగ్ ఎండ్ ఆఫ్ ద నెగెటివ్ ఇంపాక్ట్ ఫ్రమ్ దట్. ఓకే. అప్పు తీసుకొని కట్టలేని వాడు వల్నరబుల్. కట్టలేకపోతే ఏమవుతుంది? ఎన్‌పీఏ కింద కేటగరైజ్ చేస్తారు. మీకు లోన్ రికవరీ ఏజెంట్‌లొస్తారు. హరాస్ చేస్తారు. సో, ఆ రిస్క్ భరించేది వాళ్ళు. అలాంటి వాళ్ళకి సాయం చేయడం తప్పు లేదు. డబ్బున్న వాడికి కూడా చేస్తుంది అని చెప్పి ఇక్కడ విషయం వచ్చింది. దట్స్ అబౌట్ ఇట్. ఐ హోప్ యూ హావ్ అండర్‌స్టూడ్. ఇంగ్లీష్‌లో ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే గ్రామర్, వొకాబులరీ, కాంప్రహెన్షన్ మీరు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ అయినా ప్రిపేర్ అవ్వండి. 100% ఎండ్ టు ఎండ్ ప్రిలిమ్స్, మెయిన్స్ అన్నీ కవర్ చేస్తూ నా ఇంగ్లీష్ క్లాసెస్ సాగుతాయి. ప్రతిరోజు 1 అవర్ క్లాస్ ఉంటుంది. 7-8 9241262391 ఈస్ ద నంబర్. ఎన్‌పీఎస్ అని మధ్యలో వచ్చింది. దాని గురించి తెలుసుకోవాలంటే ఎన్‌పీఎస్ లింక్ నేను పెడతాను. వాచ్ ఇట్. దట్స్ ఇట్. థాంక్ యూ వెరీ మచ్.